ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆఖరికి కాపాడే సాకుతో ఎంతకి తెగించాడో చూసారా? అందుకే నా చెల్లెల రక్షణ కోసం నేను ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నాను బాబాయ్. కర్మరా బాబు, మరే నేనేదో అమ్మాయి నేర్పించే చిల్లర రౌడీ అనేదో లెవెల్లో చెప్తున్నారేంటి? అత్యుత్సాహానికి పోతే ఇలానే ఉంటుంది మరి. ఓహో, అంతకు తెగించారా? అందుకేనా నేను పలకరించగానే అయోమయంగా చూశారు దొంగ వెధవలు. అయినా పర్వాలేదు, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అలా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్లకు సరైన గుణపాఠం ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసమ్మా. దీనికి ఒక్కటే మార్గం. ఏంటి బాబాయ్ అది? రాఖీ 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 రాఖీ. రాఖీ ఎవర్రా? ఎవరన్నా పెద్ద గూండానా? మన మీదకి వాళ్ళని కొట్టమని పంపిస్తాడేమో. రాఖీ ఏంటి బాబాయ్? రేపు రాఖీ పండగ కదమ్మా. రేపే మీ చేత వాళ్ళకి రాఖీ కట్టించేస్తా. ప్రాబ్లం సాల్వ్. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళు మిమ్మల్ని చెల్లెలను చూసుకున్నట్టు చూసుకొని చావాల్సిందే. నిన్న మొన్న అంతా భార్యాభర్తల్లో యాక్ట్ చేసి ఇప్పుడు రాఖీ కడితే చండాలంగా ఉంటుంది. బాబాయ్ చెప్పింది బానే ఉంది. సంధ్య, రేపు రాఖీ తీసుకొచ్చి ఆ చిన్నోడికి కట్టే. చిన్నోడికే కాదమ్మా, వరుస పెట్టి ముగ్గురికి కట్టినా పర్లేదు. ఎందుకులే బాబాయ్, ప్రాబ్లం చిన్నోడితో కదా, అతనికి కడితే సరిపోతుంది. రేయ్, శ్రావణికి నాకు రాఖీ కట్టడం ఇష్టం లేదురా. సంధ్యకి అస్సలు ఇష్టం లేదు. ఫేస్ చూడు, ఏడుపు ముఖం పెట్టుకుంది. బాబాయ్ చెప్పారు కదా, మీ ఇద్దరు వాళ్ళిద్దరికి రాఖీలు కడితే సరిపోతుంది. అంటే నువ్వు శంకర్ గారికి రాఖీ కట్టవా? నేనెందుకు? మేము పెద్దవాళ్ళం కదా, మాకు మా లిమిట్స్ తెలుసు, కానీ ఏం అక్కర్లేదు. అవునా పాపం. అయినా సరే, నువ్వు రాఖీ కడతానే మేము రాఖీ కడతాం. నేనేమంటున్నానంటే, ఏదైనా మనసులో ఉండాలి. ఈ రాఖీకి ఫార్మాలిటీస్ అవసరమా? అవసరమే. అక్క, నువ్వు రాఖీ కడతావా కట్టవా? లేక వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఏంటి వేరే ఆలోచన? అంటే రాఖీకి డబ్బులు వేస్ట్ అవుతాయేమో అని ఆలోచిస్తున్నావు అనుకున్నాను. చిచి, అలా ఏం లేదు. అమ్మా గౌరీ, చిన్న రాఖీ కట్టడానికి ఇంత డిస్కషన్ దేనికమ్మా? రేపు మీరు ముగ్గురు ఆ ముగ్గురికి రాఖీ కడుతున్నారు, నేను తెస్తున్నాను, ఇది ఫిక్స్ అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.